ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల నుంచి ప్రయాగ్రాజ్ అలహాబాద్ దగ్గర జరిగే కుంభమేళా కార్యక్రమానికి ఇక్కడి నుంచి టీటీడీ నుంచి కళ్యాణ రథం వెళ్తుంది. అక్కడ జరిగే కార్యక్రమాల్లో నిత్యం జరిగే పూజల్లో పాల్గొనడానికి కూడా మన టీటీడీ సిబ్బంది సుమారు 150-170 మంది అక్కడికి వెళ్ళి రాత్రింబవళ్ళు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ అలహాబాద్ వద్ద జనవరి 13 నుండి 26 వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. దాంట్లో ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. మహాకుంభమేళ ప్రయోగంలో జరుగుతుంది. ఇది బిగ్గెస్ట్ రిలీజియస్ కాంగ్రిగేషన్ అనవచ్చు. ప్రపంచంలోనే అత్యధిక మంది వచ్చి అక్కడ హోలీ డిప్ తీసుకోవడం జరుగుతుంది. సో మన టీటీడీ హెచ్డిపిపి హిందూ ధార్మిక పరిషత్ తరఫున మనం కూడా ఇప్పుడు ధార్మిక కార్యక్రమాలు ధర్మ పరిషత్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మనం దాదాపు 2.5 ఎకరాల్లో మన నమూనా ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. అది ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. ఈ నమూనా ఆలయంలో మనం నిత్యం ఇక్కడ ఏ రకంగా అయితే నిత్యం కార్యక్రమాలు చేస్తామో అక్కడ అదే విధంగా కూడా డిజైన్ చేయడం జరిగింది. అందుకోసం ఆఫీసర్స్ని కానీ అర్చకులు కానీ వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఈ 45 రోజులకు కూడా పూర్తి స్థాయిలో అధికారులని డ్రాఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఫేజ్డ్ మేనర్లో ప్రతి ఒక్కరికి 11 రోజులు అలా వాళ్ళకి డ్యూటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ అలాగనే 4 సార్లు స్పెషల్ కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది.